అంతరిక్షం నుంచి భారతదేశం ఎంతో అద్భుతంగా కనిపించిందన్నారు సునీత విలియమ్స్. భారత అంతరిక్షయానంలో ముందడుగు వేస్తుందన్నారు. ఇందులో భాగం కావడానికి సహాయం చేయడం తనకు ఇష్టమని తెలిపారు సునీత. నా తండ్రి పుట్టిన దేశానికి త్వరలోనే తిరిగి వెళ్లాలని అనుకుంటున్నా. అక్కడి బంధువులు ప్రజలతో ముచ్చటించాలని, అంతరిక్షంలో నా అనుభవాలను వారితో పంచుకోవాలని ఉంది అని సునీత చెప్పుకొచ్చారు. దాదాపు 9 నెలల పాటు అంతరిక్షంలో చిక్కుకుపోయి ఇటీవల సురక్షితంగా తిరిగొచ్చిన సునీత విలియమ్స్ మరోసారి రోదసిలోకి వెళ్లడానికి సిద్ధమంటున్నారు. రాకేష్ శర్మ 40 ఏళ్ల క్రితం అంతరిక్షంలోకి వెళ్లిన తొలి భారతీయునిగా చరిత్ర సృష్టించారు. 1984 ఏప్రిల్ 2వ తేదీన సోవియట్ వ్యోమగాములతో పాటు సోయుజ్ T-11 వ్యోమనౌకలో అంతరిక్షంలోకి వెళ్లారు. అంతరిక్షంలో యోగా చేయడంతో పాటు అక్కడి గ్రావిటీ పరిస్థితులను అధ్యయనం చేశారు. తన ప్రయాణ సమయంలో రాకేష్ శర్మ హిమాలయాల్లో జల విద్యుత్ శక్తి ప్రాజెక్టులపై ఛాయాచిత్రాలను తీశాడు. రాకేష్ శర్మ అంతరిక్షంలో ఉన్నప్పుడు నాటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ ఆయనతో మాట్లాడారు. పైనుంచి భారత్ ఎలా కనిపిస్తోంది అని ప్రశ్నించారు ఇందిర. సారే జహాं से अच्छा అని చెప్పి దేశభక్తిని చాటుకున్నారు రాకేష్ శర్మ. ऊपर से भारत कैसा दिखता है आपको? जी मैं बगैर किसी झिझक के कह सकता हूँ कि सारे जहां से अच्छा. 4 దశాబ్దాల తర్వాత ఇదే ప్రశ్నకు భారత సంతతికి చెందిన వ్యోమగామి సునీత విలియమ్స్ అద్భుతం, అత్యద్భుతం అనే సమాధానమిచ్చారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి అద్భుతమైన హిమాలయాలను చూసిన సంగతిని ఆమె గుర్తు చేసుకున్నారు. భారత్ చాలా అద్భుతంగా ఉంది. మేం హిమాలయాల మీద నుంచి వెళ్లిన ప్రతిసారి ఆ మంచుకొండల అందాలను బుచ్ విల్మోర్ కెమెరాలో బంధించారు. తూర్పు వైపు నుంచి గుజరాత్, ముంబై వంటి ప్రాంతాల మీదుగా వెళ్తున్నప్పుడు తీరం వెంబడి ఉండే మత్స్యకారుల పడవలు మాకు సిగ్నల్ లాగా పనిచేసేవి. ఇక మొత్తంగా భారత్ నాకు ఎలా కనిపించిందంటే పెద్ద నగరాల నుంచి లైట్ల నెట్వర్క్ చిన్న నగరాల మీదుగా వెళ్తున్నప్పుడు కనిపించేది. ఇక హిమాలయాలైతే అత్యద్భుతం అని సునీత విలియమ్స్ అన్నారు. India is amazing. Every time we went over the Himalayas, and I'll tell you, Butch got some incredible pictures of the Himalayas. Just amazing. And you can see, like I've described it before, just like this ripple that happened, obviously when the plates collided, and then as it flows down into India, it's many, many colors. I think when you come from the east going into like Gujarat and Mumbai, the fishing fleet that's off the coast there gives you a little bit of a beacon that here we come. And then all throughout India, I think the impression I had was it was just like this network of lights from the bigger cities going down through the smaller cities. Just incredible to look at night as well as during the day, highlighted of course by the Himalayas, which was just incredible as a forefront going down into India. I hope, and I think for sure I'm going to be going back to my father's home country and visiting with people and getting excited about the first, or not the first, but the Indian astronauts who's going up on the Axiom mission coming up. Pretty awesome. They'll have a hometown hero there of their own that will be able to talk about how wonderful the International Space Station is from his perspective. But I hope I can meet up at some point in time and we can share our experiences with as many people in India as possible. Because it's a great country, another wonderful democracy that's trying to put its foot in the space countries, and we'd love to be part of that and help them along. దాదాపు 9 నెలల పాటు అంతరిక్షంలో చిక్కుకుపోయి ఇటీవల సురక్షితంగా భూమిని చేరిన భారత సంతతి వ్యోమగామి సునీత విలియమ్స్ తాజాగా వాస్తవిక ప్రపంచంలోకి వచ్చారు. ఈ సందర్భంగా నాసా నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్లో సునీత, బుచ్ విల్మోర్, నిక్ హేగ్ మాట్లాడారు. రోదసిలో తమ అనుభవాల్ని వివరించారు. భారత అంతరిక్ష విమానయాన కార్యక్రమానికి సహాయం చేస్తారా అని ఆమెను అడిగినప్పుడు, ఎప్పుడో ఒకప్పుడు భారతదేశానికి వస్తాను. మా అనుభవాల్ని అక్కడి వారితో పంచుకుంటాను. భారత్ ఒక గొప్ప దేశం. అద్భుతమైన ప్రజాస్వామ్యం ఇక్కడుంది. భారత అంతరిక్షయానంలో ముందడుగేస్తోంది. దానిలో భాగం కావటానికి వారికి సహాయం చేయటం తనకు ఇష్టమేనని ఆమె సమాధానం చెప్పారు. నా తండ్రి పుట్టిన దేశానికి త్వరలోనే తిరిగి వెళ్లాలని అనుకుంటున్నా. అక్కడి బంధువులు ప్రజలతో ముచ్చటించాలని, అంతరిక్షంలో నా అనుభవాల్ని వారితో పంచుకోవాలని ఉంది అని సునీత ఆనందం వ్యక్తం చేశారు. తన సహ వ్యోమగామి బుచ్ విల్మోర్ని కూడా భారత్కు తీసుకురావాలని భావిస్తోంది సునీత. అవకాశం వస్తే మళ్లీ స్టార్ లైనర్లో ISSకు వెళ్తామని తెలిపారు సునీత విలియమ్స్. అయితే అందులో కొన్ని సాంకేతిక సమస్యలున్నాయని వాటిని సరిచేయాల్సిన అవసరం ఉందన్నారు. తమ మిషన్ విజయవంతం కావటానికి సహాయం చేసిన నాసా బృందాలకు ధన్యవాదాలు తెలిపారు. గతంలో తీసుకున్న శిక్షణ మమ్మల్ని ISSకు తీసుకువెళ్లేలా సిద్ధం చేసిందన్నారు.
దేశవ్యాప్తంగా ఉన్న మిషన్ కంట్రోల్ బృందాలు తాము తిరిగి భూమిపైకి రావటంలో పునరావాసం, కొత్త సవాళ్లకు సిద్ధం కావటానికి ఎంతో సహాయం చేశాయన్నారు. ఐఎస్ఎస్లో ఉన్నప్పుడు తన ఆరోగ్యం గురించి చాలా మంది ఆందోళనకు గురైన విషయం తనకు తెలుసన్నారు సునీత. తానిప్పుడు ఎంతో బాగున్నానని తెలిపారు. అంతరిక్షం నుంచి భూమిపైకి వచ్చాక శరీరంలో కొన్ని మార్పులుంటాయని, అందుకు తగ్గట్లు కొన్ని సర్దుబాట్లు అవసరమన్నారు. అయితే తాము కోలుకోవటంలో సహాయక బృందాలు ఎంతో కృషి చేస్తున్నట్లు తెలిపారు. తాము భూమిపై దిగిన దగ్గర నుంచి బలాన్ని తిరిగి పొందటానికి సహాయక బృందాలు ఎంతో కృషి చేస్తున్నట్టు తెలిపారు. తాను భూమిపైకి వచ్చాక ఇప్పటికే 3 మైళ్లు పరిగెత్తారని తెలిపారు. తాను మళ్లీ సాధారణ స్థితికి రావటానికి సహాయం చేసిన శిక్షకులకు సునీత ధన్యవాదాలు తెలిపారు. ఐఎస్ఎస్లో ఉన్న సమయంలో తమ టాస్కుల్లో భాగంగా ఎన్నో సైన్స్ ప్రయోగాలు చేపట్టామని, శిక్షణ పొందామని పేర్కొన్నారు. సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్ గతేడాది జూన్ 5న ప్రయోగించిన బోయింగ్ వ్యోమనౌక స్టార్ లైనర్లో అంతరిక్ష కేంద్రానికి వెళ్లారు. వీరు 8 రోజులకే భూమిని చేరుకోవాల్సి ఉండగా స్టార్ లైనర్లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో వారు 272 రోజులు అక్కడే చిక్కుకుపోయారు. ఇక వ్యోమగాములు లేకుండా స్టార్ లైనర్ కొన్ని రోజులకు భూమిపైకి తిరిగొచ్చింది. నాటి నుంచి సునీత, విల్మోర్లు ఐఎస్ఎస్లోనే ఉండిపోయారు. అనేక ప్రయత్నాల అనంతరం మార్చ్ 19న స్పేస్ ఎక్స్ క్రూ డ్రాగన్లో వారు ఐఎస్ఎస్ నుంచి సురక్షితంగా భూమిపైకి చేరుకున్నారు. వీరందరినీ నాసా సిబ్బంది హ్యూస్టన్లోని జాన్సన్ స్పేస్ సెంటర్కి తరలించారు. 12 రోజుల అనంతరం తొలిసారి వారు బాహ్య ప్రపంచం ముందుకు వచ్చారు. ఒక సాధారణ మహిళ తన స్వప్నాన్ని సాకారం చేసుకుంది. ఎందరికో స్ఫూర్తిదాయకంగా నిలిచింది. సునీత అమెరికాలోని ఒహాయో రాష్ట్రంలో 1965 సెప్టెంబర్ 19న జన్మించారు. ఆమె తండ్రి డాక్టర్ దీపక్ పాండ్యా, తల్లి ఉర్సులైన్ బోని. దీపక్ పాండ్యా గుజరాత్ నుంచి అమెరికాకు వలస వచ్చారు. ఆయన 3 పిల్లల్లో అందరికన్నా చిన్నది సునీత. చిన్ననాటి నుంచి సునీత ధైర్య సాహసాలకు పెట్టింది పేరు. ప్రతిభ, పరిశ్రమించే గుణం కలిగిన సునీత చేపట్టిన ప్రతి పనిలోనూ రాణించారు. ఈతతో పాటు హెలికాప్టర్ నడపడంలో కూడా సాటిలేని మేటి అయ్యారు. 1987లో భౌతిక శాస్త్రంలో పట్టా పొందాక సునీత అమెరికా సైన్యంలో చేరారు. 1993లో ఆమె నేవల్ టెస్ట్ పైలట్ స్కూల్లో ప్రవేశం పొందారు. సైనిక హెలికాప్టర్లో అవలీలగా నడిపి అందరి మెప్పు పొందారు. 1998లో నాసా వ్యోమగామిగా ఎంపికయ్యారు. 2006 డిసెంబర్లో తొలిసారి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లారు. అంతరిక్షంలో మారథాన్ చేసిన తొలి వ్యక్తిగా రికార్డు సృష్టించారు. అప్పట్లో 195 రోజుల పాటు అంతరిక్షంలో ఉన్నారు. 4 స్పేస్ వాక్లు చేశారు. 2012లో రెండోసారి, 2024లో మూడోసారి వెళ్లిన సునీత మొత్తంగా ఇప్పటి వరకు 9 సార్లు 62 గంటల 6 నిమిషాల పాటు స్పేస్ వాక్ చేసి అత్యధిక సమయం స్పేస్ వాక్ చేసిన 4వ నాసా వ్యోమగామిగా నిలిచారు. సునీత విలియమ్స్ అమెరికా రక్షణ శాఖ అత్యున్నత పురస్కారం డిఫెన్స్ సుపీరియర్ సర్వీస్ మెడల్తో పాటు అనేక అవార్డులు అందుకున్నారు. ఆమెకు భారత్ కూడా 2008లో పద్మభూషణ్తో సత్కరించింది.